Yes, beloved brothers, we just heard the summary of what we heard last Thursday. అవును ప్రియ సహోదరులారా, గత గురువారం మనం ఏం విన్నామో దాని యొక్క విషయాన్ని క్లుప్తంగా మనం ఇప్పుడు విన్నాం. We heard that there was a big difference between outside cleansing and inside cleansing. బయట పవిత్రపరచుకోవడానికి లోపల పవిత్రపరచుకోవడానికి చాలా పెద్ద వ్యత్యాసం ఉంది అనే దాని గురించి విన్నాం. In the old covenant, God did not ask them to be pure inside. పాత నిబంధనలో దేవుడు వారిని అంతరంగంలో మీరు పవిత్రత కలిగి ఉండాలి అని అడగలేదు. But in the new covenant, the Lord is asking us to be pure inside. కానీ కొత్త నిబంధనలో ప్రభువు మనం అంతరంగంలో పవిత్రంగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. For example, Jesus said, you have read that you should not commit adultery, but I say that if you lust with your eyes, you have committed adultery. ఉదాహరణకి యేసే ఏం చెప్పారంటే, మీరు వ్యభిచరింపకూడదు అని విన్నారు, అయితే నేనేం చెప్తున్నానంటే మీ కళ్ళతో మీరు మోహించకూడదు అని చెప్పాడు. Or the Lord said, you have heard that you should not murder, but now I say if you get angry at your brother or at anyone, you are committing murder. అయితే ప్రభు ఇంకా ఏం చెప్పాడంటే, మీరు నరహత్య చేయకూడదు అని విన్నారు, అయితే మీరు మీ సహోదరుడి మీద గాని ఎవరి మీదైనా మీరు కోప్పడినట్లయితే నిజానికి మీరు హత్య చేస్తున్నట్లే. So some people, many people think that in the Old Testament Moses gave only 10 commandments. అనేకులు ఏమనుకుంటూ ఉంటారంటే పాత నిబంధనలో మోషే కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే ఇచ్చాడు అని. But in the New Testament Jesus came with lot of commandments. కొత్త నిబంధనలో యేసే ఏమో అనేకమైన ఆజ్ఞలతో వచ్చాడు అని అనుకుంటూ ఉంటారు. That is the difference between old covenant and the new covenant. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే అనుకుంటారు. That is not the difference. అది కాదు వ్యత్యాసం ఇక్కడ. The standard of old covenant was this. పాత నిబంధన యొక్క స్థాయి ఈ విధంగా ఉంది. But the standard of new covenant is higher than that. కొత్త నిబంధన యొక్క స్థాయి దానికంటే కూడా ఇంకా ఉన్నతంగా ఉంది. So then even this they could not keep. కాబట్టి వాళ్ళు ఈ స్థాయిని కూడా వాళ్ళు చేరుకోలేకపోతూ ఉన్నారు. Then how can we keep this? అప్పుడు మనం ఈ స్థాయిని ఎలాగా పాటించగలుగుతాం? That is what I am going to speak to you today. ఈ రోజున మీకు దీని గురించే మాట్లాడబోతున్నాను. In Exodus 20 we know that passage. There is no need to turn to that. In Exodus 20 from 3 to 17 we read the 10 commandments. నిర్గమకాండం 20 అధ్యాయంలో మనం తీయనక్కర్లేదు, మనందరికీ బాగా తెలుసు. 3 నుంచి 17 వచనాల్లో ఈ 10 ఆజ్ఞల గురించి చదువుతాం. And in all those 10 commandments there is one phrase. ఆ 10 ఆజ్ఞలన్నిటిలో కూడా ఒక్క మాట మనకు కనబడుతూ ఉంటుంది. God is saying you shall, you shall, you shall. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఈ విధంగా చేయాలి, నువ్వు ఈ విధంగా ఉండాలి, నువ్వు ఈ విధంగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. 10 times he says you shall or you shall not. 10 సార్లు ఆయన నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పడం మనం చూస్తాం. But the emphasis is you. అక్కడ నొక్కి చెప్తున్న విషయం ఏమిటంటే నువ్వు అని చెప్తూ ఉంటాడు. The emphasis is you and me. అక్కడ నొక్కి అక్కడ ఏమని ప్రభు చెప్తూ ఉన్నాడు అంటే, దేవుడు చెప్తున్నాడంటే నువ్వు నేను అంటే మనము ప్రజలం. But if you look at the new covenant, కానీ కొత్త నిబంధనని మనం చూసినట్లయితే, for example, we can turn to that Jeremiah 31:31. Very easy to remember, never forget it. Jeremiah 31:31. ఇర్మియా 31వ అధ్యాయం 31వ వచనం గుర్తుంచుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది, ఎప్పుడు మర్చిపోవద్దు. ఇర్మియా 31:31 ఎప్పుడు మర్చిపోవద్దు. Yeah, brother, can you read that please? All the verses please read. 31:31. 31:31 వచనం చదువుకుందాం. ఇర్మియా, ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. I will make a new covenant. నేను క్రొత్త నిబంధన చేయుచున్నాను. Not the old covenant. పాత నిబంధన కాదు, New covenant. క్రొత్త నిబంధన. Okay, what is the specialty of that? దీనికున్న ప్రత్యేకత ఏమిటి? Verse 33. 33వ వచనం చదువుకుందాం. ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేలు వారితోను యోధా వారితోను చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని రాసెదను,
యెహోవా వాక్కు ఇదే. I will put my law within them. నా యొక్క ధర్మాన్ని వారిలో నేను ఉంచుతాను. On their heart I will write it. వారి యొక్క హృదయము మీద నేను దాన్ని రాస్తాను. With the finger of God, he will write the laws of God inside your heart. దేవుని యొక్క వ్రేలుతో ఆయన నీ హృదయములో నీ మనస్సులో ఆయన యొక్క ఆజ్ఞల్ని రాస్తాడు. What is the finger of God? దేవుని యొక్క వ్రేలు ఏమిటి ఇక్కడ? Finger of God, from the New Testament passages we know the finger of God is the Holy Spirit. కొత్త నిబంధన లేఖనాల్లోంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే దేవుని యొక్క వ్రేలు అంటే పరిశుద్ధాత్ముడు. In chapter 32 verse 40, 32వ అధ్యాయం 40వ వచనం, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. Again he says, I will make an everlasting covenant with them and I will not turn away from them. I will put the fear of me in their hearts so that they will not turn away from me. మరలా ఇక్కడ ఇదే మాటలు ఆయన చెప్తూ ఉన్నాడు. నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకున్నట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు నేను పుట్టించదను అంటున్నాడు. Ezekiel 36 verse 26 యెహెజ్కేలు 36వ అధ్యాయం 26వ వచనం కూడా చదువుకుందాం. and 27. 26, 27 వచనాలు. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. Oh, what a wonderful promise that we have, beloved brothers, beloved sisters. ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరులారా, ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని మనం కలిగి ఉన్నాము. God promises. దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. God doesn't say that you have to do that, you have to do that. దేవుడు ఇక్కడ నువ్వు ఈ విధంగా చెయ్యాలి, నువ్వు ఈ విధంగా చెయ్యాలి అని అనటం లేదు. You shall and you shall and you shall not and you shall not. No, no, no. నువ్వు చెయ్యాలి, నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇది చేయకూడదు అని ఆయన చెప్పటం లేదు. It says, I will give you a new heart. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను. I will put new spirit within you. మీలో ఒక నూతన ఆత్మను ఉంచుతాను. I will remove the heart of stone from you. మీలో ఉన్న ఆ రాతి గుండెని తీసివేస్తాను. I will give you a heart of flesh. మాంసపు గుండెని నేను మీకు ఇస్తాను. I will put my Holy Spirit inside you. నా యొక్క పరిశుద్ధాత్ముణ్ణి మీలో ఉంచుతాను. I will cause you to obey me. నాకు విధేయత చూపించినట్లు నేను మీకు చేస్తాను. And you will be careful to observe me. Observe my commandments. నా యొక్క ఆజ్ఞలు గైకొనే విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటారు. Verse 29. 29వ వచనం కూడా చదువుకుందాం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానిక ధాన్యమునకు ఆజ్ఞించి అభివృద్ధి పరుతును. I will save you from all your uncleanness or all your sins. I will save you from all your sins. మీ సకలమైన అపవిత్రత నుండి, పాపము నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు. When God originally created this earth, this universe, దేవుడు ఆయన ఈ సృష్టిని, ఈ భూమిని ఆయన మొదట్లో సృష్టించినప్పుడు there was no sin at all. అందులో పాపం ఏమాత్రం లేదు. But then there was rebellion in the heavenlies. అప్పుడు ఆ పరలోకంలో, ఆ ఆకాశంలో ఒక తిరుగుబాటు వచ్చింది. The Lucifer rebelled against God. లూసిఫర్ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. And he became Satan. అతను సాతానుగా మారాడు. Then he said, I want to go above God. అతను ఏమనుకున్నాడంటే నేను దేవుని కన్నా పైకి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. And then you find that the whole universe became empty, waste, and useless. అప్పుడు మనం ఏం చూస్తామంటే ఈ సృష్టి అంతా కూడా మరి నిరాకారంగా, శూన్యంగా, నిరుపయోగంగా అయిపోవడాన్ని చూస్తాం. The whole universe became dark. మొత్తం సృష్టి అంతా అంధకారమయమైపోయింది. It's waste. అది నిరుపయోగంగా అయిపోయింది. And then it was empty. మరియు అది ఉపయోగం లేకుండా అయిపోయింది. You read that in Genesis chapter 1 verse 2. దాన్ని మీరు ఆదికాండం 1:2 వచనంలో చదవండి. Between 1:1 and 1:2 is the fall of Satan.
ఒకటో వచనంకి 2వ వచనానికి మధ్యలో సాతాను యొక్క పడిపోవటాన్ని మనం చూస్తాం. So we find that with the fall of Satan, the whole universe became dark, empty and waste. కాబట్టి సాతాను పడిపోవడాన్ని బట్టి ఈ సృష్టి అంతా కూడా శూన్యంగా, అంధకారంగా, నిరుపయోగంగా అయిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. But then the Spirit moved. కానీ అప్పుడు ఆత్మ ఆయన అల్లాడుతూ ఉన్నాడు. The Holy Spirit moved and there was light. పరిశుద్ధాత్ముడు అక్కడ అల్లాడుతూ ఉన్నాడు, అప్పుడు వెలుగు వచ్చింది అక్కడ. So that is what the ministry of the Holy Spirit will do for you, beloved brothers, beloved sisters. ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్ముడు నీ కొరకు చేసే పరిచర్య అదే. Maybe you can say that your life is a waste and it is dark and it is empty. What can God do with my life? నా జీవితం ఒక వ్యర్థంగా, శూన్యంగా, నిరుపయోగంగా ఉంది, దేవుడు నా జీవితం ద్వారా ఏం చేయగలడు అని నువ్వు అంటూ ఉన్నావేమో. Beloved brother, beloved sister, ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, if you submit yourself to God, to allow the Holy Spirit to move in your hearts, then God can make you a blessing. మీరు దేవునికి లోబడి పరిశుద్ధాత్ముడు మీలో సంచరించడానికి మీరు అనుమతించినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. With the arrival of Jesus, there were 2 promises. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు 2 వాగ్దానాలు ఉన్నాయి. In chapter 1 of Matthew, we read that he shall save his people from their sins, therefore call him Jesus. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆయన తన యొక్క ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టబడుతుంది అని మాటను మనం చూస్తాం. That is the first promise that we find there. అక్కడ మనం కనుగొనే మొట్టమొదటి వాగ్దానం అదే. But then we find the immediate promise which John the Baptist gives, a prophecy about Jesus Christ. It says in Matthew chapter 3 verse 11 that he will baptize you with the Holy Spirit. అయితే తర్వాత వాగ్దానం బాప్తిస్మిచ్చి యోహాను ఆయన గురించి చెప్తూ ఉంటాడు. 3వ అధ్యాయం 11వ వచనంలో ఆయన మిమ్మల్ని ఆత్మలో మిమ్మల్ని అభిషేకిస్తాడు అని చెప్పాడు. So what shall we do with all these problems inside me, inside my heart, the animals inside? What shall I do? మరి నాలో ఉన్న ఈ యొక్క ఇబ్బందులు, నా హృదయంలో ఉన్న ఈ సమస్యలను బట్టి నేనేం చేయాలి ఇప్పుడు ఇంకా? The answer is the power of the Holy Spirit. దీనికి జవాబు ఏంటంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తి మనకు కావాలి. The answer is the power of the Holy Spirit. దీనికి జవాబు పరిశుద్ధాత్మని యొక్క శక్తి మాత్రమే. It is not your decisions. మీరు తీసుకునే నిర్ణయాల మీద ఇదేం ఆధారపడి లేదు. It is not your New Year resolution. మీరు కొత్త సంవత్సరం ప్రారంభంలో మీరు తీసుకునే తీర్మానాల మీద ఇది ఆధారపడి లేదు. It is not your decisions after a stirring meeting. ఒక కూడికలో మీరు పుట్టుకొలు రేకెత్తించబడిన తర్వాత వచ్చిన దాన్ని బట్టి కూడా ఇది ఆధారపడి లేదు. It is not your studying God's word and listening to many messages. మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి అనేకమైన వర్తమానాలు వినడం బట్టి కూడా ఇది లేదు. No, none of these things is going to help you. ఇవేమీ కూడా నీకు సహాయపడబోవటం లేదు. The only thing that is going to help you, beloved sister, beloved brother, is the power of the Holy Spirit in your life. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కేవలం నీకు ఉపయోగపడేది ఒకటి ఏంటంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తి. We read in John's Gospel chapter 3 verse 4. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. It says there verse 5. 5వ వచనంలో It says, I say to you, unless one is born of water and the Spirit, he cannot enter the kingdom of God. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. Many people misunderstand this verse and say that you have to take water baptism, and that is what it says, born of water. మరి దీన్ని బట్టి అనేక మంది తప్పుగా అర్థం చేసుకున్న వారు ఏం చెప్తూ ఉంటారంటే మీరు నీటి బాప్తిస్మం తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు ఈ వచనాన్ని బట్టి. It's not talking about water baptism at all there. ఇక్కడ కేవలం నీటి బాప్తిస్మం గురించి మాత్రమే ఇక్కడ చెప్పడం లేదు. There water means the Holy Spirit. ఇక్కడ నీటి బాప్తిస్మం గురించి చెప్పడం లేదు కానీ ఇక్కడ నీళ్లు అంటే పరిశుద్ధాత్ముడు.
It says here, we had to read like this. Unless one is born of the Holy Spirit and the Spirit. That means that the Holy Spirit should work in your spirit. That is why అంటే మీరు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించడం అంటే మీరు ఆ పరిశుద్ధాత్ముని ద్వారా మీరు జన్మించాలి. So the Holy Spirit should work in your spirit and then only you are born again. పరిశుద్ధాత్ముడు నీ ఆత్మలో ఆయన పని చేసినప్పుడు మాత్రమే నువ్వు తిరిగి జన్మిస్తావు. Without the Holy Spirit nobody can be born again. పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవ్వరు తిరిగి జన్మించలేరు. And then we find about another water in chapter 4 of John's Gospel. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరొక నీళ్లు గురించి కూడా మనం చూస్తాము. That is, it says in verse 14, it is a well of water. 14వ వచనంలో అది నీళ్లు అనే ఊరడి ఊట. So it's a well of water. Well. అక్కడ అది నీటి బావి. So it is a well. నీటి బావి. Yeah. So you find that first, yeah, it is something like first it can be a cup when you are born again, a cup. You know, the Holy Spirit comes within you and then you are born again, you become a child of God. It is like a big dark house and one candle is burning there inside that house. మరి మీరు తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు అది ఎలా ఉంటుందంటే ఒక కప్పులో ఉన్న నీళ్లు మాదిరి వల్లే ఉంటుంది, లేదా ఒక పెద్ద భవనంలో ఒక చిన్న గదిలో ఒక క్యాండిల్ వెలిగించినట్టుగా ఉంటుంది. Then it becomes a well of water. ఆ తర్వాత అది ఒక నీటి బావిగా అవ్వాలి. And then in chapter 7 we read in verse 37 and 38 it becomes a river of water. మరి తర్వాత 7వ అధ్యాయంలో 37 38 వచ్చిన మనం చూసినట్లయితే ఆ తర్వాత అది జీవ జలాలు ఒక నది వలె అవుతుంది. So this is the growth in the covenant. కొత్త నిబంధనలో ఇదే ఎదుగుదల. So we can say that we start with a little bit of Holy Spirit in a cup. మరి అది మనం ఎలా ప్రారంభిస్తూ ఉంటామంటే ఒక కప్పులో కొద్దిగా నీళ్లు మాదిరి వల్ల పరిశుద్ధాత్మని కొద్దిగా కలిగి ఉంటాం. And then we come to Holy Spirit in the well. ఆ తర్వాత మనం పరిశుద్ధాత్ముని ఒక బావిలో కలిగి ఉన్నంత విధంగా కలిగి ఉంటాం. Then the Holy Spirit is like a river in our life. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఒక నది వలె మన జీవితంలో ఉండడాన్ని మనం కనుగొంటాం. Beloved brothers and sisters, this should be the experience and birthright of each one of you sitting here and who are hearing me. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ కూర్చుని వింటున్న వాళ్ళందరూ కూడా ఇది మీ అనుభవంగా మీ జన్మ హక్కుగా ఉండాలి. Dear Lord, my life has to become, it is like a cup. I am born again. It is like a cup, Lord, but I want it to be like a well and I want it to be a river. Each one of us. ఇప్పుడు తిరిగి జన్మించాను, ఇప్పుడు పరిశుద్ధాత్మని ఒక కప్పులో కలిగి ఉన్నట్లుగా నేను కలిగి ఉన్నాను, తర్వాత ఒక బావిలో కలిగి ఉన్నట్లుగా నేను కలిగి ఉండాలి, తర్వాత ఒక నది వల్ల నేను కలిగి ఉండాలి అని చెప్పి మనలో ప్రతి ఒక్కరు అనుభవంగా ఇది ఉండాలి. So I hope you are clear that without the power of the Holy Spirit it is impossible to live the Christian life which Jesus Christ has taught us in the new covenant. మరి కొత్త నిబంధనలో యేసే మనకు బోధించినట్లుగా క్రైస్తవ జీవితాన్ని మనం పరిశుద్ధాత్ముని యొక్క శక్తి లేకుండా జీవించడం అసాధ్యము అని మీరు గుర్తించాలి. Without the power of the Holy Spirit, the animals inside of us cannot be handled. The giants inside us cannot be handled. పరిశుద్ధాత్మని యొక్క శక్తి లేకుండా మనలో ఉన్న ఈ యొక్క మృగ జీవులు ఈ బలశూరుల్ని మనం జయించలేము. Now I want to show you some verses from the Bible, promises from God's word, what the Holy Spirit will do in your life if you have the fullness of the Holy Spirit. మరి మీరు పరిశుద్ధాత్మని యొక్క నింపుదల మీరు కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో ఏమి చేస్తాడు అని చెప్పిన లేఖనాల్లోని వాగ్దానాలు మీకు నేను చూపించాలనుకుంటున్నాను. You should claim all these promises, beloved brothers, beloved sisters.
ప్రియ సహోదరులారా ఈ వాగ్దానాలన్నిటినీ మీరు స్వతంత్రించుకోవాలి. Lord, you have said this like this. Lord, I believe that it shall be so in my life. ప్రభువా నువ్వు ఈ విధంగా చెప్పావు, ఇది నా జీవితంలో ఈ విధంగా జరుగునట్టు నువ్వు సహాయం చేస్తావని నేను నమ్ముతున్నాను. You know, we all hear a lot of commandments and lot of, you know, we are to judge ourselves, we are to love one another, we are to die, we are to take up a cross, lot of things we hear. మనం ఎన్నో ఆజ్ఞలు వింటూ ఉన్నాం, మనం విమర్శించుకోవాలి, పనులు చేయాలి, ఎన్నో విడిచిపెట్టాలి, ఇలాంటివన్నీ ఎన్నో వింటూ ఉన్నాం. But how is it possible? How is it possible daily in our lives? కానీ ప్రతిరోజు మన జీవితాల్లో ఇది ఎలా సాధ్యం అసలు? Lord, am I able to speak in a patient way to my wife? ప్రభువా ఇప్పుడు నా భార్యతో నేను ఓపికతో ఓర్మితో మాట్లాడాలనుకుంటున్నాను. Am I able to behave in a submissive way to my husband? నేను నా భర్తకి లోబడే భార్యగా నేను ఉంటూ ఉన్నానా? Sister, what you need is the power of the Holy Spirit. సహోదరి నీకేం అవసరం అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి అవసరం. Dear brother, what you need is the power of the Holy Spirit. ప్రియ సహోదరుడా నీకేం అవసరం అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి అవసరం. Okay, let us see some of these promises in, first of all, in John's Gospel, chapter 14, verse 15. ఈ యొక్క వాగ్దానాలు కొన్నిటిని మనం చూద్దాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో చూద్దాం. 15 brother, 14, 15. Yeah. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. Okay, all of us know this verse. We have heard it many times. ఈ యొక్క వచనం మనందరికీ తెలుసు, మనం అనేక సార్లు విని ఉన్నాం. But have you ever seen verse 16? కానీ ఎప్పుడైనా మీరు 16వ వచనాన్ని చూసారా? What is that? అదేమిటి? Please read verse 16. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. So what does it say in verse 15? 15వ వచనంలో అక్కడ ఏం చెప్పబడింది? That if you love me, keep the commandments. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొనండి. How can I keep the commandments? మరి నేను ఎలా ఆజ్ఞలు గైకొనగలుగుతాను? Verse 16. 16వ వచనం బట్టి. What is verse 16? 16వ వచనం ఏమిటి? You should have the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మని కలిగి ఉండాలి. That's all. Without the power of the Holy Spirit, it is impossible to keep any of the commandments of God. పరిశుద్ధాత్మని యొక్క శక్తి లేకుండా మనం దేవుని యొక్క ఆజ్ఞల్లో దేనిని గైకొనడమైనా సరే అసాధ్యం. That is a promise. అది ఒక వాగ్దానం. So next time when you have to obey a particular command, you should ask the Lord, Lord, you have said that I love you and I want to keep the commandment, but I find it so difficult for me to obey this command, or to forgive that person, or to ask forgiveness from that person, or Lord, give me the power of the Holy Spirit. You have said that you will give me the helper. Give me the helper now. మరొకసారి మీరు ఏదైనా ఒక ఆజ్ఞను గైకొనడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆ ఆజ్ఞను మీరు గైకొనలేకపోతున్నట్లయితే మీరు తండ్రిని అడగండి, తండ్రి నేను ప్రేమించినట్లయితే మీ ఆజ్ఞను నేను గైకొంటానని చెప్పారు, మరి నేను గైకొన్నట్లు మీ ఆత్మ యొక్క శక్తిని ఆ ఆదరణకర్తను నాకు దయచేయండి, మీరు వాగ్దానం చేశారు కదా అని చెప్పండి. Okay, I want to show you another promise. మరొక వాగ్దానాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. John chapter 16 verse 8. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. Says there, when he comes, he will convict you about sin. అక్కడ ఏం చెప్పబడుతుందంటే ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు అని చెప్పబడింది. There are people who will get angry and shout or lust, or they are jealous, or they will shout at people and they have no problem. మరి కొంతమంది ఉంటూ ఉన్నారు, వారు కోపపడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు, అయినా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేనట్లుగా ఉంటారు.
they are quite all right, and they can sleep easily in the night. వాళ్ళు దాని విషయమే ఏ గలిబిలి లేకుండా రాత్రి చాలా నిమ్మలంగా పడుకోగలుగుతున్నారు. That means you have no Holy Spirit. అంటే దాని అర్థం నువ్వు పరిశుద్ధాత్ముడిని కలిగి లేవు. If the Holy Spirit is there, immediately he will convict you. పరిశుద్ధాత్ముడు ఉన్నట్లయితే ఆయన వెంటనే మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. He will convict you of that word, or even about your facial expression. The Holy Spirit will convict you. ఆ పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నట్లయితే మీరు మాట్లాడిన ఆ మాటను బట్టి లేదా మీ ముఖ కవలికలో వచ్చిన ఆ మార్పును బట్టి ఆయన మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. Even about one word, the Lord will convict you. ఒక్క మాట అయినా సరే ప్రభు మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. And that's a proof that you have the power of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కలిగి ఉన్నారు అనడానికి అదే రుజువు. So why do we need the Holy Spirit? కాబట్టి మనకి పరిశుద్ధాత్మ ఎందుకు అవసరం? To keep the commandments, ఆజ్ఞలను గైకొనడానికి, and then to convict us of our sins, మన పాపముల నిమిత్తమే మనల్ని ఒప్పింపజేయడానికి. Then we read another promise in chapter 16 verse 14. తర్వాత వేరొక వాగ్దానాన్ని మనం 16వ అధ్యాయం 14వ వచనాల్లో చూస్తాము. Yeah. ఆయన నా వాటిలోనివి తీసుకొని నీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. Yeah. The first part it says, he, that means the Holy Spirit, shall glorify me. Me means Jesus Christ. The Holy Spirit will always glorify Jesus Christ. మరి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆయన అంటే పరిశుద్ధాత్ముడు నన్ను అంటే యేసయ్యని మహిమపరుస్తాడు. ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్ముడు యేసయ్యని మహిమపరుస్తూ ఉంటాడు. You can ask that question to yourself. ఆ ప్రశ్న మీకు మీరు వేసుకోవచ్చు. Lord, when I was speaking to that particular person, Lord, did it glorify you? ప్రభువా నేను ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది నిన్ను మహిమపరుస్తుందా? Lord, when I was speaking to my son, my daughter, Lord, was it glorifying to you, Lord? నా కుమారుడితో నా కుమార్తెతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అది నిన్ను మహిమపరుస్తుందా ప్రభువా? When I was speaking to our neighbor, Lord, was it glorifying to you? నా పొరుగువాడితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అది నిన్ను మహిమపరుస్తుందా ప్రభువా? Lord, when I shared the word, was it glorifying you or glorifying me? వాక్యాన్ని నేను పంచుకుంటూ ఉన్నప్పుడు అది నిన్ను మహిమపరుస్తుందా లేదా నన్ను నేను మహిమపరుచుకుంటున్నానా? Lord, when I pray to someone, for someone, Lord, Lord, did it glorify me or did I glorify Jesus Christ? ప్రభువా నేను ఎవరి గురించన్నా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నన్ను మహిమపరుచుకునేటట్లుగా చేస్తున్నానా లేకపోతే యేసుక్రీస్తును మహిమపరిచేటట్లుగా చేస్తూ ఉన్నానా? If you have the Holy Spirit, you will always have that one question. మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లయితే ఎల్లప్పుడూ ఈ యొక్క ప్రశ్న మీరు కలిగి ఉంటారు. And you will cry from your heart will be, Lord, I should glorify you, I should glorify you. మీ యొక్క హృదయంలో నుండి ఒక మొర ఉంటుంది, ప్రభువా నేను నిన్ను మహిమపరచాలి, నేను నిన్ను మహిమపరచాలి అని. The Holy Spirit will only glorify Jesus Christ. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుని మాత్రమే మహిమపరుస్తాడు. So when you are filled with the Holy Spirit, when you are guided by the Holy Spirit, you ఆత్మ చేత నడిపించబడినట్లయితే పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లయితే మీరు కూడా యేసుక్రీస్తుని మాత్రమే మహిమపరుస్తారు. see in chapter 14 verse 26. Yeah. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. Yeah, he will remind you. ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు. He will bring to your remembrance all that I said to you. నేను మీకు బోధించిన వాటన్నిటినీ కూడా మీకు జ్ఞాపకం చేస్తాడు. There are a lot of people who say that, well, brother, I cannot remember God's word at all. I just forget immediately after the meeting, I forget it. అనేక మంది ఏమని చెప్తూ ఉంటారంటే, సహోదరుడా మేము చాలా త్వరగా వాక్యాన్ని మర్చిపోతూ ఉంటాము, మేము మీ కూడిక అయిపోయిన వెంటనే దాన్ని మర్చిపోతూ ఉంటామని చెప్తారు.
The problem is not with your poor memory. ఇక్కడ సమస్య నీకున్న ఆ యొక్క తక్కువ జ్ఞాపక శక్తితో లేదు. The problem is you need to have the power of the Holy Spirit in your life. ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే నీ జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క శక్తిని నువ్వు కలిగి ఉండాలి. When you have the power of the Holy Spirit, then you will find that the Holy Spirit will remind you of the things which the Lord has taught you earlier. మీరు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు ప్రభువు ముందుగా బోధించిన సంగతులన్నిటినీ కూడా మీకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. He will remind you, he will bring into remembrance. ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు, మీ జ్ఞాపకంలోనికి వాటిని తీసుకొని వస్తాడు. At a particular temptation, at a particular situation, the Lord will give you a word, the Lord will speak to you in your heart. ఆ యొక్క శోధనలో, ఆ యొక్క పరిస్థితిలో ప్రభువు నీతో మాట్లాడతాడు, నీకు ఆ మాటను తీసుకుని వస్తాడు. And another blessed promise we find in chapter 16 verse 13. ఇంకొక అద్భుతమైన వాగ్దానం మనం ఇక్కడ 16:13 చూస్తాము. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమి When the Spirit of truth comes, he will guide you into all truth. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. When someone preaches and come to you with the wrong truth, ఎవరో ఒక బోధకుడు ఒక తప్పుడు సిద్ధాంతం సత్యంతో నీ దగ్గరికి వస్తే the Holy Spirit will immediately tell you within your heart that that is not truth. There is some. పరిశుద్ధాత్ముడు వెంటనే నీ హృదయంలో ఏం చెప్తాడంటే అది సత్యము కాదు, అందులో అబద్ధం ఉంది అని చెప్తాడు. And when you hear the truth, the Holy Spirit will say, yeah, that is the truth, listen. మరి మీరు సత్యాన్ని విన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అవును అది సత్యమే, అది ఆలకించు అని కూడా చెప్తాడు. That is a promise. అది వాగ్దానం. When you hear preachers in the television. మరి నేను దీని గురించి విన్నాను, సిఎఫ్సిలో ఉన్న వాళ్ళు కూడా టీవీలో వచ్చే అనేక బోధకుల యొక్క బోధలు వింటూ ఉన్నారని. And then what happens? మరి తర్వాత ఏం జరిగింది? They come to they get all wrong things into their mind and heart and they take wrong decisions. వాళ్ళు వారి యొక్క మనసులోనికి హృదయాల్లోనికి అన్ని తప్పుడు విషయాల్ని స్వీకరించి ఆ తర్వాత తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. I also sometimes listen to some preacher for 5 minutes or 10 minutes. నేను కూడా వేరే బోధకుల్ని కొన్నిసార్లు 4 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు వింటూ ఉంటాను. I listen to find out, is it truth or is it deception? నేను దేనికోసం వింటాను అంటే ఇది సత్యమేనా లేకపోతే ఇక్కడ మోసం ఉందా? And many times I have seen that there is an element of deception which people cannot see. నేను చూసింది ఏంటంటే అక్కడ మోసం చేయడానికి సంబంధించిన ఒకటి ఉంటుంది, కానీ అనేక మంది దాన్ని చూడటం లేదు. Yesterday somebody sent me a small message, short message by somebody. నిన్న దినాన ఎవరో నాకు ఒక చిన్న వర్తమానాన్ని, ఒక చిన్న మెసేజ్ ని పంపించారు. All he was not quoting from any other religious book, he was quoting from Bible. వేరే ఇతర మతాల యొక్క గ్రంథాల నుంచి ఏమీ అతను ప్రస్తావించట్లేదు, బైబిల్ నుంచి మాత్రమే ఆయన చెప్తూ ఉన్నాడు. And then he was saying only 2 points. ఆయన అక్కడ 2 మాటలు మాత్రమే చెప్తూ ఉన్నాడు. God has called you for blessing, to bless you, to bless you, to bless you. దేవుడు నిన్ను ఆశీర్వాదం కొరకు పిలిచి ఉన్నాడు, నిన్ను దీవించడానికి పిలిచాడు. And I thought he was going to speak about prosperity, physical blessings. నేను అనుకున్నాను అతను భౌతికపరమైన ఆశీర్వాదాల గురించి, సమృద్ధి గురించి చెప్తాడేమో అని. He was not speaking about that. దాని గురించి అతను చెప్పడం లేదు. But he was speaking about spiritual blessings. కానీ అతను ఆత్మీయ ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. But then second thing he was saying, తర్వాత రెండవ విషయం అతను ఏం చెప్తున్నాడంటే we have to believe, we have to believe, we just have to believe and believe and believe and believe.
మనం కేవలం నమ్మాలి అంతే, నమ్మాలి నమ్మాలి, మనం నమ్మాలి అంతే, నమ్మాలి అని చెప్పాడు. And for 28 minutes, he was repeating that God has called us for blessings, and we had to believe, and we had to believe, and we had to accept, and we had to believe, and we had to believe and accept. 28 నిమిషాలు కూడా అతను ఏం చెప్పాడంటే, దేవుడు మనల్ని దీవించడం కొరకు పిలిచాడు, ఆయన దీవించడం అనే దాన్ని మనం నమ్మాలి, మనం అంగీకరించాలి, మనం నమ్మాలి, అదే చెప్తూ ఉన్నాడు. And then he was saying, is it necessary to fight sin? ఆ తర్వాత అతను అంటూ ఉన్నాడు, పాపంతో పోరాడడం ఏమన్నా అవసరమా? No. ఏం అవసరం లేదు, పాపంతో పోరాడాల్సిన అవసరం ఏం లేదు. We have to only believe. మనం కేవలం నమ్మాలి అంతే, నమ్మితే సరిపోద్ది. So I was able to see through the whole thing. The Holy Spirit will lead you to all truths, and I could understand that it's a lie. మరి దాంట్లో ఉన్నదాన్ని నేను చూడగలుగుతాను. పరిశుద్ధాత్ముడు కేవలం మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. Okay, now I want to show you another wonderful promise in chapter 11 of Luke. తర్వాత వేరొక వాగ్దానాన్ని, అద్భుతమైన వాగ్దానాన్ని లోకసువార్త 11వ అధ్యాయంలో మీకు చూపించాలనుకుంటున్నాను. Luke chapter 11th chapter verse 4. లోకసువార్త 11వ అధ్యాయం 4వ వచనం. మేము మాకచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. He says, Lord, help us, Father, to forgive everyone who is indebted to us and lead us not into temptation. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, తండ్రి మాకచ్చి ఉన్న ప్రతి వారిని మేము క్షమించులాగున మమ్మల్ని శోధనలోకి తేకుము అని చెప్పి వీళ్ళు అడగడాన్ని మనం చూస్తున్నాం. If you are led into temptation, what will happen? మీరు శోధనలోనికి నడిపించబడినట్లయితే వెళ్తే ఏం జరుగుతుంది? You will commit sin. మీరు పాపం చేస్తారు. And therefore, the Lord is ending that by saying that you should not fall into temptation. You should not sin. కాబట్టి ప్రభువు ఏమని చెప్తూ ముగిస్తూ ఉన్నాడంటే, మీరు శోధనలో పడిపోకూడదు, మీరు పాపం చేయకూడదు అని చెప్తూ ఉన్నాడు. And you know what he says in verse 5? వెంటనే ఆయన ఏం చెప్తూ ఉన్నాడు 5వ వచనంలో మీకు తెలుసా? మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. Shall I read? Up to verse 13 we know that passage. 13వ వచనం వరకు కూడా ఇక్కడ ఉన్న ఈ సందర్భం అంతా మనకు తెలుసు. Yeah, so it is a continuation from verse 5 to 13. But what is he saying? He is saying about the power of the Holy Spirit. 5 నుంచి 13 వరకు కూడా ఒకటే విషయాన్ని చెప్తూ ఉన్నారు అక్కడ. అయితే అక్కడ దేని గురించి ఆయన చెప్తూ ఉన్నాడంటే, పరిశుద్ధాత్మ యొక్క శక్తి గురించి చెప్తూ ఉన్నాడు. In other words, without the power of the Holy Spirit, you cannot overcome any temptation. ఇంకొక మాటలో మనం చెప్పాలంటే, పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా ఏ శోధనని కూడా మనం జయించలేము. So we need the Holy Spirit to overcome temptation. మరి మనం శోధనని జయించడానికి మనకు పరిశుద్ధాత్ముడు అవసరము. John chapter 14 we read another promise there. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మరొక వాగ్దానాన్ని మనం చదువుతాం. And it says verse 16, amazing passage. 16వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ కూడా చక్కని లేఖన భాగం ఉంది. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. I will give you another helper that he may be with you forever. The Holy Spirit will be with you forever as a helper. మరి పరిశుద్ధాత్మ మీకు ఎల్లప్పుడూ సహాయం చేసేవాడుగా ఆయన మీకు తోడుగా ఉంటాడు, నేను వేరొక ఆదరణకర్తను మీకు ఇస్తాను అని చెప్పడానికి మనం ఇక్కడ చూస్తాం. He'll be with you forever. ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. And no situation you can say that there was no helper and I was helpless at that particular situation. మీరు ఎన్నడూ కూడా ఆ పరిస్థితిలో నాకు ఎవరు సహాయం చేయడానికి లేరు అని చెప్పడానికి లేదు. అక్కడ మీకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. Okay, let's turn to that very familiar passage, Acts chapter 1 verse 8. చాలా తెలిసిన వచనమే మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనము. Verse 8. 8వ వచనం.
1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులు ఎందురని వారితో చెప్పాను. It says you shall be witnesses. ఇక్కడ ఏం చెప్పబడిందంటే మీరు సాక్షులుగా ఉండాలి. It doesn't say all of you shall become preachers. No. ఇక్కడ మీరందరూ కూడా బోధకులు అవ్వాలి అని చెప్పలేదు. All of you will become preachers. It doesn't say that. ఇక్కడ మీ అందరూ కూడా బోధకులు అవుతారు అని చెప్పలేదు. When you are filled with the Holy Spirit, when you are baptized with the Holy Spirit, not that you will start preaching. No. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత, మీరు పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందుకున్న తర్వాత మీరు బోధిస్తారు అని ఇక్కడ చెప్పబడలేదు. When you have the Holy Spirit, if that is your gift, you'll be able to preach and speak better. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఒకవేళ దేవుడు మీకు ఆ వరాన్ని ఇస్తే మీరు బోధించడం మరి శ్రేష్టంగా బోధించగలుగుతారు. And if you are translating, then you'll be able to do a better translation. ఒకవేళ మీరు తర్జుమా చేసేవారైతే మీరు చాలా శ్రేష్టమైన తర్జుమా చేయగలుగుతారు. If you are singing, you'll be able to sing better. ఒకవేళ మీరు పాటలు పాడే వాళ్ళైతే మీరు చాలా శ్రేష్టంగా పాటలు పాడగలుగుతారు. If you are a housewife taking care of children and cooking and cleaning and washing, you will be able to do that as a housewife much better. ఒకవేళ నువ్వు గృహంలో ఉండే స్త్రీగానే ఉన్నట్లయితే నువ్వు పిల్లల్ని చూసుకునే విషయంలో, నువ్వు శుభ్రంగా ఉంచుకునే విషయంలో, వంట చేసే విషయంలో, వీటన్నిటిలో కూడా చాలా శ్రేష్టమైన భార్యగా, శ్రేష్టమైన గృహంలో ఉండే స్త్రీగా నువ్వు ఉండగలుగుతావు. Not that you will start preaching to everybody. నువ్వేదో అందరికి బోధించడం ప్రారంభిస్తావు అని కాదు. You will be able to raise your children well. నీ పిల్లల్ని నువ్వు చాలా చక్కగా పెంచుతావు. So whatever may be your calling, beloved brother, beloved sister, God will help you to do it better and better, glorifying Christ. మరి మీ యొక్క పిలుపు ఏదైనప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు అంటే మీరు దానిని మరి శ్రేష్టంగా చేస్తూ యేసుక్రీస్తుని మహింపరిచేటట్లుగా మీ చేత చేయిస్తాడు. Whatever may be your calling, మీ యొక్క పిలుపు ఏదైనప్పటికీ కూడా you'll be able to do your secular work better. మీ యొక్క ప్రతిరోజు చేసుకునే ఉద్యోగం మీరు చాలా శ్రేష్టంగా చేసుకోగలుగుతారు. If you are a teacher, you'll be able to teach better. మీరు ఒకవేళ ఉపాధ్యాయులుగా ఉంటే మీరు చాలా శ్రేష్టంగా ఉపాధ్యాయులుగా ఉండగలుగుతారు. If you are working in a bank, you'll be able to, God will give you grace to do it better. ఒకవేళ మీరు బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళైతే మీరు దాన్ని శ్రేష్టంగా చేయనట్లుగా దేవుడు మీకు కృపనిస్తాడు. If you are good in counseling people, God will give you wisdom how to counsel better to people. ఒకవేళ మీరు ప్రజలకు సలహాలు ఇచ్చేవారుగా ఉన్నట్లయితే మీరు ప్రజలకి శ్రేష్టమైన సలహాలు ఇచ్చేవారుగా ఉండినట్లు దేవుడు మీకు చేస్తాడు. Beloved brothers, beloved sisters, you find that A2 is that everything is the Holy Spirit. ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరులారా, మనం ఇక్కడ ఏం కనుగొంటున్నామంటే ఏ నుంచి జెడ్ వరకు అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధాత్ముడు మాత్రమే చేస్తాడు. Have you ever seen this amazing promise in Romans chapter 5 verse 5? రోమీయులకు రాసిన పత్రిక 5వ వచనంలో ఉన్న ఈ అద్భుతమైన వాగ్దానాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? Yeah. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. It says through the Holy Spirit the love of God is shed abroad in our hearts. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. How can you get the love of God inside your heart? మీ హృదయంలో దేవుని యొక్క ప్రేమను మీరు ఎలా పొందుకోగలుగుతారు? There are people who say, well, I cannot love that person. కొంతమంది ప్రజలు ఉంటూ ఉన్నారు, ఆ వ్యక్తిని నేను ప్రేమించలేకపోతున్నాను అని చెప్తారు. I cannot forgive that person. ఆ వ్యక్తిని నేను క్షమించలేకపోతున్నాను. I cannot stand his face. అతని ముఖం ఎదుట నేను నిలబడలేకపోతున్నాను. Oh, I cannot forgive that person. నేను అతన్ని క్షమించలేకపోతున్నాను. You know the reason? కారణం ఏంటో మీకు తెలుసా? You are trying to love that person. ఆ వ్యక్తిని ప్రేమించడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. But what is the promise you have? కానీ మీరు కలిగి ఉన్న వాగ్దానం ఏమిటి ఇక్కడ? The love of God has been shed abroad in your heart through the Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మీ హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. You can write any other word there instead of love. You can put any other word. ఇక్కడ ప్రేమ అని ఉన్న చోట మీరు ఇంకా వేరే పదాలు ఏమన్నా మీరు పెట్టుకోవచ్చు. You can say
The love of God, instead of love of God, you can say the joy of God. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ అనే చోట మీరు దేవుని యొక్క ఆనందం, దేవునిలో ఉన్న ఆనందం అని మరి Or పెట్టుకోవచ్చు. we can say the peace of God. లేదా దేవుని యొక్క సమాధానము, Or we can say the goodness of God. లేదా దేవుని యొక్క మంచితనము, Or we can say the patience of God. లేదా దేవుని యొక్క సహనము, Or the mercy of God లేదా దేవుని యొక్క కనికరము is shed abroad in my heart. ఆయన నా హృదయంలో క్రొమ్మరించాడు. What a promise we have, beloved brothers, beloved sisters. ప్రియ సహోదరులారా, ఎంత గొప్ప వాగ్దానాన్ని మనం కలిగి ఉన్నాం. What is that the Lord is promising you? దేవుడు మీకు ఏమి వాగ్దానం చేస్తున్నాడో చూడండి. This is your birthright. ఇది మీ జన్మ హక్కు. Lord, your love is shed abroad, your mercy is shed abroad, your patience is shed abroad, your goodness is shed abroad in my heart. ప్రభువా, నీ యొక్క ప్రేమ, నీ యొక్క మంచితనం, నీ యొక్క సహనము, నీ యొక్క నైనా అవన్నీ కూడా నా హృదయంలో క్రొమ్మరింపబడి ఉన్నాయి. All of us know this verse in Galatians chapter 5, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోని వచనం మనందరికీ తెలుసు. verse 22. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనము. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. So we can put any of those words there. ఈ మాటల్లో ఏదైనా మనం అక్కడ పెట్టుకోవచ్చు. It starts with love. అది ప్రేమతో మొదలైంది. So there also it says about love. అక్కడ కూడా ప్రేమ గురించి చెప్పబడింది. So then you can put joy, peace, patience, kindness, anything you can put. అక్కడ మీరు అప్పుడు సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. That is why it is called, it is said, I think in Telugu also it is not fruits, it is fruit. ఇక్కడ అందుకే ఇక్కడ ఏమని చెప్పబడిందంటే తెలుగులో కూడా ఇక్కడ ఫలములు అని చెప్పబడలేదు, ఫలము అని చెప్పబడింది. Yeah, it is in singular. అది ఇక్కడ ఏకవచనమే చెప్పబడింది. That means if you have love, you have all the అంటే others. So through the Holy Spirit it comes. కాబట్టి పరిశుద్ధాత్ముని ద్వారా అది మనకు వస్తుంది. You want to have patience with your children, for example, young mothers, or young fathers, we find it so difficult when children are so small. మరి మీ పిల్లల పట్ల మీరు సహనం కలిగి ఉండాలనుకుంటున్నారా? యవ్వన తల్లులు, యవ్వన తండ్రులు మరి పిల్లల్ని విషయంలో ఎంతో కష్టంగా ఉంటున్నట్టుగా మీరు చూస్తారు. So beloved brothers and sisters, if you want the fruit of the Holy Spirit, then it is shed abroad by the Holy Spirit in your కాబట్టి heart. ప్రియ సహోదరులారా, మీరు ఆత్మ యొక్క ఫలం మీకు కావాలనుకున్నట్లయితే అది పరిశుద్ధాత్ముని ద్వారా మన హృదయంలో కుమ్మరించబడింది. We also know that through the Holy Spirit we call him Father. అంత మాత్రమే కదా, మనకి ఇంకా ఏం తెలుసు, మనకు పరిశుద్ధాత్ముని ద్వారా మనం ఆయన తండ్రి, అబ్బా తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. He is not just a Lord for us anymore. ఆయన ఇంకెంత మాత్రము మనకి కేవలం ప్రభువుగా మాత్రమే లేడు. No. Beyond the Lord, he is our dad. He is Father. ఆయన ప్రభువు అంతకంటే అధికంగా ఆయన ఉన్నాడు. We all start from the Lordship of Christ. We say, Lord, we want to obey you and we are your slaves. We have to start like that. మరి మనం అందరం కూడా మనం ఆ యొక్క ప్రభువు యొక్క అధికారం కిందకు వస్తూ, ప్రభువా మేము మీకు బానిసలము, మీకు విధేయత చూపిస్తాం, అలాగే మనం అందరం ప్రారంభించాలి. But then we should say that, Lord, you are no more my Lord, you are my Lord and my Father, and I can call you Abba, Father. కాబట్టి తండ్రి, ఇంకెంత మాత్రం నువ్వు నాకు ప్రభువు మాత్రమే కాదు, నువ్వు ప్రభువు మరియు నా తండ్రి కూడా, నేను అబ్బా తండ్రి అని పిలుస్తాను. That is what it says in Romans chapter 8. That's clear. అదే అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్పబడింది, అది స్పష్టంగా చెప్పబడింది. How did the body of Christ form in the womb of Mary? మరియ గారి గర్భంలో క్రీస్తు యొక్క శరీరం ఎలాగ తయారైంది? The Holy Spirit came inside and the body of Christ was born. పరిశుద్ధాత్ముడు లోనికి వచ్చాడు, యేసు యొక్క శరీరం అక్కడ తయారైంది. How can the body of Christ be formed in your town, in your village? మీ యొక్క పట్టణంలో, మీ యొక్క పల్లెటూరులో క్రీస్తు యొక్క శరీరం
ఎలా కట్టబడుతుంది? Through the Holy Spirit. పరిశుద్ధాత్ముని ద్వారా కట్టబడాలి. Beloved brothers and sisters, I have taken so much of time. I wanted to prove to you that it is everything is the Holy Spirit. ప్రియ సహోదరి సహోదరులారా, నేను కొద్దిగా ఎక్కువ సమయం తీసుకున్నాను, ఎందుకంటే నేను మీకు ఒకటి రుజువుపరచాలనుకున్నాను. అదేంటంటే ప్రతిదీ కూడా పరిశుద్ధాత్ముని ద్వారా మాత్రమే. Ephesians 5:18 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8 ఏం చెప్తూ ఉందంటే, verse 18 it says, 18 ఏం చెప్పబడుతూ ఉందంటే, మరియు మీరు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. Be filled with the Holy Spirit. ఆత్మ చేత నింపబడి ఉండండి. Don't say that I was filled with the Holy Spirit in 1983. 1983లో నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అని మీరు చెప్పొద్దు. Or I was filled with the Holy Spirit in 2018. లేదా 2018లో నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అని చెప్పొద్దు. 3 years ago, 13 years ago, don't say that. 5 సంవత్సరాల క్రితం, 13 సంవత్సరాల క్రితం అలా చెప్పొద్దు. Are you filled with the Holy Spirit today? ఈ దినాన మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారా? That is what it says there in the margin of my Bible. It says, be being filled with the Holy Spirit. మరి ఇది నా యొక్క బైబిల్లో ఏమని చెప్పబడుతూ ఉందంటే, ఎల్లప్పుడూ మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉండాలి. So beloved brothers and sisters, now comes the big question. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వస్తూ ఉంది. అదేంటి? How can I be filled with the Holy Spirit? నేను పరిశుద్ధాత్మ చేత ఎలా నింపబడగలను? How can I be filled with the Holy Spirit? I need the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నేను ఎలా నింపబడగలను? నాకు పరిశుద్ధాత్ముడు అవసరం. I hope I have put you some thirst, some desire for the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నిమిత్తమే మీలో ఒక దాహాన్ని, ఒక దప్పికని నేను పుట్టించాను అనుకుంటున్నాను. Okay, so you need the thirst. సరే, ఇప్పుడు మీకు ఆ దాహం అవసరం. You need thirst. మీకు ఆ దాహం అవసరం. And then you need a good conscience toward God and before men. అప్పుడు మీకు ఏం అవసరం అంటే, దేవుని పట్ల, మనిషి పట్ల మీరు మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. If you do not have a good conscience before God and before man, దేవుని ఎదుట, మానవుల ఎదుట మీరు మంచి మనస్సాక్షిని కలిగి ఉండకపోయినట్లయితే, you can pray for the power of the Holy Spirit for the next 10 years, nothing will happen. వచ్చే 10 సంవత్సరాలు మీరు పరిశుద్ధాత్మ గురించి మీరు ప్రార్థించచ్చు గారి మీరు ఏమాత్రం పొందుకోరు. But if you have got a good conscience towards all men and towards God, కానీ మనుషులందరి పట్ల, దేవుని పట్ల మీరు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నట్లయితే, and if you have got thirst, మరియు మీకు దాహం ఉన్నట్లయితే, you know, in that particular passage in Luke 11, we find that he went and banged at the door of the neighbor's house for food, banged again and again and again and again. లోక 11 అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, అతను ఈ పొరుగు వారి ఇంటికి వెళ్లి ఆ తలుపుని మరలా 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 తట్టుతూ అతను లేపుతూనే ఉన్నాడు. And that man said, my children are sleeping and my wife is sleeping, I cannot get up and give you food. ఆ ఇంట్లో వ్యక్తి అన్నాడు, నా భార్య నా పిల్లలు పడుకుని ఉన్నారు, నేను లేచి నీకేమీ ఇవ్వలేనని చెప్పాడు. That is how you should seek for the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి కోసం మీరు ఆ విధంగా వెతకాలి. We read the same thing after a few chapters in Luke 18. I think there is a widow who is again and again and again and again and again and again going to the judge and getting justice. మరి తర్వాత కొద్ది అధ్యాయాల తర్వాత లోక 18 అధ్యాయంలో విధవరాల గురించి మనం చూస్తాం. ఆమె న్యాయం కోసం న్యాయాధిపతికి మరలా 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 వెళ్తూనే వచ్చింది ఆమె. Do you have such a thirst? అటువంటి దాహం మీరు కలిగి ఉన్నారా? Do you have such a thirst? అటువంటి దాహం మీకుందా? Beloved brother, beloved sister, I'm speaking to you. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నేను మీతోనే మాట్లాడుతున్నాను. I'm speaking to you. నేను నీతోనే మాట్లాడుతున్నాను. Are you thirsty? దాహం కలిగి ఉన్నావా? And then if you are thirsty, మీరు దాహం కలిగి ఉన్నట్లయితే, then do you have a good conscience? మంచి మనస్సాక్షిని కూడా మీరు కలిగి ఉంటే. Because if you do not have a good conscience, ఎందుకంటే మీరు ఒకవేళ మంచి మనస్సాక్షిని కలిగి లేకపోతే, for example, the Lord has asked you, you had to go and apologize to that particular person. ఉదాహరణకి ప్రభు మిమ్మల్ని అడిగాడు అనుకోండి, మీరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి అని. And then you say, Lord, I cannot do that. Oh, it's very, very, very shameful. What will that person think? Oh, Lord, no, don't ask me to do that. అప్పుడు ఒకవేళ మీరు లేదు ప్రభు, నేను అక్కడికి వెళ్ళి అతనికి క్షమాపణ అడగలేను, అది ఎంతో నన్ను సిగ్గుపరుస్తుంది, నన్ను అవమానపరుస్తుంది, నేను ఆ విధంగా చేయలేను అని చెప్తే,
You have got angry with one of your colleagues, or maybe your wife, maybe your husband. నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, లేకపోతే మీ పనిచేసే చోట ఉన్న నీ పొరుగు ఉద్యోగుల పట్ల నువ్వు కోపడ్డావేమో. And you are not willing to humble yourself and ask forgiveness. The brother is stuck, brother. హలో బ్రదర్, Hello? రిపీట్ బ్రదర్. Yeah. So when the Lord is asking you to go and apologize, are you postponing it, or are మరి you willing to దేవుడు do it? మీరు వెళ్ళి అక్కడ క్షమాపణ అడగండి అని చెప్పినప్పుడు మీరు వేయడానికి ఇష్టపడుతున్నారా, లేకపోతే తర్వాత చేద్దామని అని అనుకుంటున్నారా? So you have got thirst, and then you need to have a good conscience. కాబట్టి మీకు దాహం ఉండాలి, మరియు మీకు మంచి మనస్సాక్షి కూడా ఉండాలి. Then with in all humility and faith, come to God. మీరు పూర్తిగా తగ్గించుకుని విశ్వాసంతో మీరు దేవుని దగ్గరికి రండి. Come to God in all faith. సంపూర్ణ విశ్వాసంతో దేవుని దగ్గరికి రండి. Lord, if I ask you, you will not say no. తండ్రి, నేను నిన్ను అడిగినట్లయితే నువ్వు కుదరదు అని చెప్పవు. Lord, if I ask you bread, will you give me a stone? తండ్రి, నేను నిన్ను రొట్టెని అడిగితే రాతినిస్తావా? Lord, if I ask you for egg, will you give me a scorpion? తండ్రి, నేను నిన్ను గుడ్డు అడిగితే తేలునిస్తావా? Lord, if I ask you for a fish, will you give me a snake? తండ్రి, నేను చేపను అడిగితే నువ్వు పామునిస్తావా? Lord, you will not do that, Lord. You will give me the Holy Spirit. లేదు ప్రభువా, నువ్వు ఆ విధంగా చేయవు, నువ్వు పరిశుద్ధాత్మని ఖచ్చితంగా ఇస్తావు. Lord, I come to you. ప్రభువా, నేను నీ దగ్గరికి వస్తూ ఉన్నాను. Open your heart to the Lord. ప్రభువుకు మీ హృదయాలు తెరవండి. Tonight, when you go back home, ఈ రాత్రి మరలా తిరిగి మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత, before you go to bed, spend a few minutes with the Lord. మీరు పడుకోవడానికి ముందు ప్రభుతో కొద్ది సమయాన్ని గడపండి. When the Lord reminds you, then ask the Lord to fill you with the Holy Spirit. దేవుడు మీకు జ్ఞాపకం చేసినప్పుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపమని మీరు ప్రభువుని వేడుకోండి. Then people will have the other big question. ఆ తర్వాత ప్రజలు ఇంకొక పెద్ద ప్రశ్న కలిగి ఉంటారు. How will I know that I'm filled with the Holy Spirit? నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అని నాకెలా తెలుస్తుంది? How will you know? ఎలా నువ్వు తెలుస్తుంది? You will know in yourself that you are filled with the Holy Spirit. నీ ఆత్మలో నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావని తెలుస్తుంది. Nobody told me that you are filled with the Holy Spirit. నాకెవరూ చెప్పలేదు నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానని. But if you ask me, are you filled with the Holy Spirit? కానీ నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావని మీరు నన్ను అడిగినట్లయితే, I know for sure that I'm filled with the Holy Spirit because of two reasons. రెండు కారణముల చేత నేను పరిశుద్ధాత్మని కలిగి ఉన్నానని ఖచ్చితంగా నాకు తెలుసు. One is the inner witness that I have, just like I'm the child of God. The Lord tells me that I'm filled with the Holy Spirit. మరి నా యొక్క అంతరంగంలో సాక్ష్యాన్ని కలిగి ఉన్నాను, నేను దేవుని యొక్క బిడ్డనని ఎలాగైతే నేను నమ్ముతున్నాను అంతరంగంలో, నా ఆత్మలో అలాగే నేను పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాను కూడా తెలుసు నాకు. Number two, రెండవది, I can see the change in my own life and my family life and my church life, working life, all that. I find that there's a change for the better from glory, one degree of glory to another degree of glory. మరి నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా యొక్క సంఘ జీవితంలో, పనిచేసే చోట, అన్ని చోట్ల నాలో మార్పుని చూస్తున్నాను. ప్రతిరోజు మహిమ నుంచి అధిక మహిమకు మారుతూ ఉండడాన్ని నేను చూస్తూ ఉన్నాను. So last week we saw the difference between the old covenant and the new covenant. గత వారం మనం పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూసాం. But how can you enter into the new covenant? కానీ కొత్త నిబంధనలోనికి మనం ఎలా ప్రవేశించగలము? You can enter the new covenant with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా మీరు కొత్త నిబంధనలోకి ప్రవేశించగలరు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.